విడుదలైన ప్రతి చోట కూడా కల్కి మూవీ లాభాల పంటని పండిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ మరియు తెలుగు రాష్ట్రాల్లో కల్కి పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ప్రభాస్ కల్కి కంటే ముందు నటించిన చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా భారీ వసూలే రాబట్టింది. కానీ ఓవర్ హైప్ మరియు జరిగిన బిజినెస్ వల్ల నార్త్ అమెరికాలో భారీ నష్టమే మిగిలింది. ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే ఇందులో కేవలం 70 నుంచి 80% మాత్రమే రికవర్ అయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కి అక్కడ నష్టాలు తప్పలేదు. కానీ సలార్ లాంగ్ రన్ వసూలని కల్కి ఇప్పుడు ఇదే నార్త్ అమెరికాలో కేవలం ఈ 4 రోజుల్లోనే రాబట్టేసింది. దీంతో సలార్ వల్ల వచ్చిన నష్టాలైతే కల్కి రూపంలో ఇప్పుడు తీరుతున్నాయనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సలార్తో స్వల్ప నష్టాలు వచ్చాయి. కానీ ఇది కూడా కల్కి లాంగ్ రన్ తో అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు. సో ఇలా సలార్ వల్ల వచ్చిన నష్టాలు కల్కి అయితే పూడుస్తుందని అనుకోవాలి. ఇక కల్కి పార్ట్ 2 అయితే 2026లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ పార్ట్ 2కి సంబంధించిన 60% మేర షూటింగ్ కూడా పూర్తయింది. ఇక నార్త్ అమెరికాలో 4వ రోజు బుకింగ్ ముగిసే సమయానికి కల్కి చిత్రం అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం $11 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 90 కోట్లకు పైగానే కలెక్షన్స్ ని యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ చిత్రం 5వ రోజు ముగిసే సమయానికి 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.